హాయ్ అండి. హలో. ఇవైతే నిన్న ఈవినింగ్ రెసిపీస్ అనమాట. రేపు పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! సో, నిన్న ఈవినింగ్ అయితే నేను మ్యాంగో సాబుదానా కస్టర్డ్ అయితే చేశానండి. మా మరిది వస్తున్నాడు. అలాగే తను మా ఇంటికి పెద్దల్లుడు కూడా. అందుకని ఏదైనా స్పెషల్‌గా చేయాలని చెప్పేసి ఇది చేశాననమాట. తను వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కలిసి స్విమ్మింగ్‌కెళ్ళారు. సో, ఈవినింగ్ టైంలో ఇది నేను ప్రిపేర్ చేసేసాను. ఎందుకంటే ఇది మనకి చల్లారి ఫ్రిడ్జ్‌లో పెట్టి మనం తినే టైంకి చిల్ అవ్వాలి కదా! అందుకని ఈవినింగ్ ఇదైతే ప్రిపేర్ చేసేసాననమాట. సమ్మర్ కాబట్టి ఇలాగా సగ్గుబియ్యం యూస్ చేసి చేశాను. ఎందుకంటే మనకి చలవ చేయాలి కాబట్టి. సో, ఇవన్నీ అయితే నిన్న ఈవినింగ్ రెసిపీస్ అండి. ఇంకా వెజ్ కర్రీ పులావ్ అయితే మా మరిదే ప్రిపేర్ చేశాడు. తనకి కుకింగ్ చాలా బాగా వచ్చు. నేను చేస్తాను సరదాగా అని చెప్పేసి తను చేశాడనమాట. మా పిల్లలు కొద్ది కొద్దిగా హెల్ప్ చేస్తే తను మొత్తం కర్రీ ఇంకా పలావ్ చేసేసాడు. నిజంగానే చాలా చాలా బాగున్నదండి. మా హస్బెండ్‌కి అయితే ఇంకా చాలా చాలా నచ్చేసింది. ఇంకా మేము సమ్మర్‌లో అయితే అసలు ఇలాంటి పలావులు అవి అసలు తినము. వింటరు, రైనీ సీజన్‌లో తప్ప. అలాంటిది ఎంతో ఇష్టంగా తిన్నారు. నిజంగానే చాలా చాలా బావుంది. ఇంకా రైతా ఒకటి నేను ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఈ కస్టర్డ్ అయితే మ్యాంగో కస్టర్డ్ అయితే తనకి చాలా నచ్చిందనమాట. అందరికీ నచ్చింది. సో, ఇదేంటంటే ఇందులో చిన్న చిన్న మామిడికాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలు కూడా యాడ్ చేశానండి. అలాగే సగ్గుబియ్యంతో ఇలాగ నార్మల్ జావ కూడా చేశాను. ఇందులో పంచదార వేయకుండా షుగర్ ఫ్రీ పౌడర్‌తో చేశాననమాట. సో, సమ్మర్ కాబట్టి మనం చలవ చేసేవి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి కదా! ఇవైతే సబ్జా గింజలు వేరే నానబెట్టి ఉంచానండి. ఈ మ్యాంగో కస్టర్డ్‌లోకి తినేటప్పుడు అందులో మిక్స్ చేయడానికనమాట. ముందే మిక్స్ చేయకుండా మనం తినేటప్పుడు మిక్స్ చేసుకుంటే బావుంటుందని ఇలా సెపరేట్‌గా ఉంచాను. ఇవైతే మొత్తం రెసిపీస్ అండి. చాలా చాలా టేస్టీగా వచ్చాయి అన్నీను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.